ప్రధాన విభాగాలు ప్రాజెక్టు రీడిజైన్. ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు, ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు. అసలు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విభాగాలు ఏంటో ఒకసారి మీరు అందరూ చూడాలి. ఏంది? ఒకటి మొదటి అంశం 20 టీఎంసీలను మళ్లించి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను రూపొందించిన ప్రాజెక్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఓకే, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మాణం మరియు మేడిగడ్డ ఎల్లంపల్లి మధ్య మరో 2 బ్యారేజీలు అన్నారం సుందిల్ల నిర్మించడం, కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్ సిస్టమ్, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16.40 లక్షల ఎకరాలకు బదులుగా 19.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వగలుగుతున్నాం. ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్, సింగూరు వద్ద కాల్వ, చెరువులు, చెక్ డ్యాంల కింద 18.82 లక్షల ఆయకట్టుకు స్థిరీకరణ చేస్తున్నాం. కొత్త ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మొత్తం 38.45 లక్షల ఎకరాలకు మనం సాగునీరు అందించగలుగుతున్నాం. ఇక దానితో పాటుగా మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కూడిన క్యాబినెట్లో సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. చైర్మన్ ఆఫ్ శ్రీ టి హరీష్ రావు గారు, శ్రీ ఈటల రాజేందర్ గారు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరు మెంబరు. పూర్తి స్థాయిలో కూడా ఇది ఏంది 15/3/2016కు సంబంధించి అప్పటి కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి విత్ ది ఫాలోయింగ్ మినిస్టర్ టు ఎగ్జామిన్ అండ్ సజెస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే దీంట్లో ఇన్ ది ఆర్డర్స్ టు అడ్రస్ అబౌట్ ది ఇష్యూస్ అండ్ టు మేక్ ఏ ప్రాజెక్ట్ ఫంక్షనల్ అండ్ టు అచీవ్కు సంబంధించి అంటే పూర్తికి సంబంధించి గోదావరి జలాలో తెలంగాణ వాటాను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని సూచిస్తూ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక అంశాలు ఇవి. ఎవరెవరు ప్రస్తుతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు గారు, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరి ముగ్గురి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి అంటే ఇక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలంటూ ఈ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు సవాళ్ళు, సమస్యలు ఏమేమి ఉన్నాయనేది చాలామందికి తెలియదు. ఒకసారి చూడండి. తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలోని 3786 ఎకరాల భూమునకు ముంపులకు గురవుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం చేస్తారో ఆ నిర్మాణం చేయడం వల్ల మహారాష్ట్రలోని 3786 ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ఆ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు, లేఖలు, రకరకాలుగా ప్రతిపాదనలు పంపించడం ద్వారా జరిగిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఈ అభ్యంతరాలు ఉంది. దాంతోపాటు తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సిడబ్ల్యూసి హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేసుకోవాలని సూచించడం, ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంత లేవని, కాబట్టి అవసరాలకు తగినంత జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, జలాశయాల నిర్మాణానికి కేంద్ర జల సంఘం సూచనలు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఒకసారి మీరు ఇక్కడ బ్యారేజ్కి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ ఫ్రమ్ మహారాష్ట్ర గవర్నమెంట్ డ్యూ టు ది ఏంది పూర్తి స్థాయిలో కూడా 3786 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇబ్బంది ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పడం. ఇక దానితో పాటుగా ఒకసారి ఈ గూగుల్ మ్యాప్ కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా. ఇది తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అండి. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి రైట్ ఇగో ఇక్కడ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇగో మహారాష్ట్రకు సంబంధించి 3786 ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. కాబట్టి చాలాసార్లు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది, దానివల్ల దాన్ని ఆపడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక దీని తర్వాత ఇంకొకటి ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక కోసం కేంద్ర సంస్థ వ్యాప్ కోస్ నిర్వహించిన సర్వే. ఇక ఒకసారి చూడాలి. టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చూసిరు కదా, టెక్నాలజీకి సంబంధించి ఆర్గనైజేషనల్ లొకేషన్ ఆఫ్ బ్యారేజీ ఎట్ తుమ్మలహెట్టి, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ ఎన్ని ఎకరాలకు ఇగో మహారాష్ట్రకు సంబంధించి ఇగో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నది.
దీనివల్ల పూర్తి స్థాయిలో మహారాష్ట్రకు సంబంధించి ఏ విధంగా ఎట్లా పూర్తిగా కూడా పంటలన్నీ నీట మునిగిపోతున్నాయనే అంశాన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. తెలంగాణ ప్రజలందరూ కూడా చూడొచ్చు పూర్తిగా కూడా. ఇక్కడ వీళ్ళు వచ్చి పూర్తిగా కూడా అక్కడ సర్వే చేసి ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ వాళ్ళు కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వ సంబంధం వ్యాప్కోస్ నిర్వహించిన సర్వే అండి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నది. దీని పూర్తి పరిసర ప్రాంతాలంతా కూడా మహారాష్ట్రకు సంబంధించి 3786 ఎకరాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు చూస్తున్న పరిస్థితి. దాని తర్వాత ప్రాణహిత రివర్ కానీ తర్వాత లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇగో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కంటే ఇగో ఇక్కడ బెటర్ అంటూ కూడా న్యూ లొకేషన్ ఆఫ్ బ్యారేజ్ ఎట్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ కూడా గోదావరి రివర్కు సంబంధించి ఇగో ఇక్కడ వాళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే 3786 ఎకరాలకు బదులు కేవలం 285 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మీరు బ్యారేజీ కట్టుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు ఏ విధంగానైతే ఇచ్చిరో ఒకసారి చూస్తున్నాం.